వెల్కమ్ టు సివిల్ ఇన్ తెలుగు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే లెటరింగ్. ఓకే, సో డ్రాయింగ్ సబ్జెక్ట్లో మనకి లెటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లెటరింగ్ మనము ఎందుకు యూజ్ చేస్తామంటే మనం టైటిల్స్ని మెన్షన్ చేయడానికి, పార్ట్స్ని మెన్షన్ చేయడానికి అండ్ టైప్స్ ఆఫ్ వ్యూని మనము మెన్షన్ చేయడానికి మనము లెటరింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో మనకి లెటరింగ్ వచ్చేసరికి 2 టైప్స్ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఫస్ట్ ఏంటంటే టైప్ ఏ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి టైప్ బి. ఓకే, సో మనకి టైప్ ఏ అంటే ఏంటిది, టైప్ బి అంటే ఏంటిది మనకు కావాలి. ఓకే, సో టైప్ ఏ అంటే ఏంటిది అంటే 1 సెంటీమీటర్ లైన్ని లేకపోతే 1 సెంటీమీటర్ ఒక స్క్వేర్ని 14 పార్ట్స్గా ఇలా 14 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఈ 14 పార్ట్స్ని బేస్ చేసుకొని మనము లెటర్ రాయడాన్ని మనం ఏమంటామంటే టైప్ ఏ రైటింగ్ అనేసి అంటాం అన్నట్టు. ఓకే, సో మనకి ఇలా ఏ లెటర్ ఇలా నేను రాసిన, సో ఇలా మనము రాయాలన్నట్టు. ఓకే, సో ఇలా మనకు వచ్చేసరికి ఇది ఎంత ఉంటుంది, మనకి 1 సెంటీమీటర్ ఉంటుంది అన్నట్టు. ఓకే, 1 సెంటీమీటర్ అంటే ఎంత, మనకి 10 mm. సో ఈ 10 mmని మనము 14 పార్ట్స్ చేసుకోవాలన్నట్టు. ఓకే, అండ్ ఇక్కడ కూడా మనము దీనిని 14 పార్ట్స్ చేసుకుంటాం అన్నట్టు. సో 1 సెంటీమీటర్ ఉన్న స్క్వేర్ని 2 సైడ్స్గా లెంత్ వైజ్ 14 పార్ట్స్ అండ్ విడ్త్ వైజ్ 14 పార్ట్స్ చేసుకొని బాక్సెస్ బేస్డ్ ఆన్ బాక్సెస్ మనము లెటర్స్ని రాసి మనము దానిని టైప్ ఏ లెటరింగ్ అనేసి అంటాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ టైప్ బి లెటరింగ్ అంటే ఏంటిదంటే సేమ్ 1 సెంటీమీటర్ లైన్ కానీ 1 సెంటీమీటర్ స్క్వేర్ కానీ తీసుకొని ఈచ్ సైడ్ మనము 10 పార్ట్స్ చేస్తాం అన్నట్టు ఇక్కడ. ఓకే, సో ఇలా 10 పార్ట్స్ చేస్తాం అండ్ ఇటు సైడ్ నుండి కూడా మనం 10 పార్ట్స్ చేస్తాం అన్నట్టు ఇట్లా. ఓకే, ఈ 10 పార్ట్స్ చేసి ఈ బాక్సెస్ బేస్ తీసుకొని మనము లెటర్ రాస్తే ఈ లెటర్ని ఏమంటామంటే టైప్ బి లెటరింగ్ అనేసి అంటాం అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మనం ఏ విధంగా చేస్తామంటే సేమ్ 1 సెంటీమీటర్ లైన్ కానీ 1 సెంటీమీటర్ స్క్వేర్ బాక్స్ కానీ తీసుకుంటాం. సో 1 సెంటీమీటర్ అంటే ఎంత, మనకి 10 mm. సో మనం దీన్ని ఇలా 10 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం అన్నట్టు. మీన్స్ 1 mmకి 1 లైన్ మనం డివైడ్ చేసుకొని ఆ బాక్సెస్ బేస్డ్ ఆన్ ద బాక్సెస్ మనము లెటరింగ్ రాస్తాం అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా మనకి టైప్ ఏ టైప్ బి అనేసి ఉంటుంది అన్నట్టు. మనము మ్యాక్సిమం ఎక్కువ టైప్ బిని ప్రిఫర్ చేస్తాము, ఎందుకంటే టైప్ బిలో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ లైన్స్ అనేది తక్కువ ఉంటాయి అండ్ లెటర్ అనేది మనకి క్లియర్గా ఉంటుంది అన్నట్టు. ఒకవేళ మనం టైప్ ఏ తీసుకుంటే మనకి బాక్స్లో లేకపోతే ఒక లైన్ మనం డివైడ్ చేసే పార్ట్స్ అనేవి ఎక్కువ ఉండి అలా మనం రాసే లెటర్ అనేది క్లియర్ తక్కువ ఉంటుంది అన్నట్టు, క్లియర్గా ఏర్పడదు. ఓకే, అండ్ మనం లెటరింగ్ చేసేటప్పుడు మనకి 3 టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ ఉంటాయి, హెచ్, 2H, హెచ్బి. ఓకే, సో మన ఈ 2 టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ యూజ్ చేసి మనము బాక్సెస్ అనేది డ్రా చేస్తాం అన్నట్టు. ఓకే, అండ్ ఏబి పెన్సిల్ యూజ్ చేసి మనము లెటర్స్ అనేవి రాస్తాం, లెటర్స్ కానీ వర్డ్స్ కానీ మనం రాస్తాం అన్నట్టు. ఓకే, సో ఈ పెన్సిల్స్ని ఈ విధంగా యూజ్ చేస్తాం అన్నట్టు. సో హెచ్ లేకపోతే 2H అనే మనం ఎందుకు యూజ్ చేస్తామంటే టు డ్రా ద బాక్సెస్. ఓకే, హెచ్పి అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే వర్డ్స్ రాయడానికి, ఏబిసి ఇట్లా వర్డ్స్ రాయడానికి మనము హెచ్పి పెన్సిల్ యూజ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏబి వచ్చేసరికి టైప్స్, మళ్ళీ ఒక్కొక్క దాంట్లో కూడా మనకి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, అవి కామన్ టైప్స్ ఒకటి ఏంటిదంటే వర్టికల్ బాక్సెస్. సో వర్టికల్ బాక్సెస్ అంటే మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇలా మనం డివైడ్ చేసుకుంటాం ఇలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్లోప్డ్ బాక్సెస్ అని ఉంటాయి అన్నట్టు. సో దాంట్లో ఏంటంటే మన వర్టికల్ లైన్ని 75 degreesలో మనం బెండ్ చేస్తాం అన్నట్టు ఇలా. ఓకే, ఇలా 75 degreesలో బెండ్ చేస్తాం, కానీ హార్జెంటల్గానే ఉంటుంది. సో మనం డ్రా చేసే ప్రతి ఒక్క లైన్ ఇట్లా 75 degreesలో బెండ్ అయి ఉంటుంది ఇట్లా. ఓకే, ఇట్లా 75 degreesలో బెండ్ అయ్యి మనం ఇలా లెటర్స్ రాస్తాం అన్నట్టు. సో మనకి లెటర్స్ రాసేటప్పుడు ఎట్లా వస్తాయి అంటే క్రాస్ వస్తాయి ఇట్లా. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి స్ట్రైట్గా వస్తాయి. సో ఇట్లా మనకి 2 టైప్స్ ఆఫ్ బాక్సెస్ ఉంటాయి అన్నట్టు. టైప్స్ ఆఫ్ లెటరింగ్ వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి, టైప్ ఏ, టైప్ బి అండ్ మనకి అందులో మళ్ళీ సబ్ డివైడెడ్గా మనకి 2 పార్ట్స్ ఉంటాయి. టైప్ ఏలా
వర్టికల్ ఉంటుంది, ఇంక్లైన్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం టైప్ బిలో కూడా వర్టికల్ ఉంటుంది, ఇంక్లైన్ ఉంటుంది. ఓకే, సో ఇంక్లైన్ అని మనం ఎంత చేస్తాం, 72 degrees మనం బెండ్ చేస్తాం అన్నట్టు. ఓకే, 72 degreesను మనం బెండ్ చేస్తాం. ఏ లైన్ బెండ్ చేస్తాము, వర్టికల్ లైన్, హారిజంటల్ని బేస్ చేసుకొని అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా మనకి పార్ట్స్ ఉంటాయి అన్నట్టు. సో మనం ఇప్పుడు నేను చెప్పబోయేది టైప్ బి హారిజంటల్ పార్ట్స్ అన్నట్టు, టైప్ బి వర్టికల్ బాక్సెస్. సో నేను ఇక్కడ ఏం తీసుకున్నా అంటే 1 centimeter ఒక బాక్స్ తీసుకున్నాను. ఓకే, 1 centimeter బాక్స్ తీసుకొని నేను దీన్ని 10 partsగా ఇలా డివైడ్ చేసుకున్నాను అన్నట్టు. 2 3 4 5 6 7 8 9. ఓకే, సో ఇలా చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా కూడా నేను 10 parts చేసుకున్నాను. 3 4 5 6 7 8 9 and 10. ఓకే, సో ఇదంతా మనకు అనవసరం. సో ఈ విధంగా నేను పార్ట్స్ చేసుకున్నాను. సో ఆ పార్ట్స్ రిప్రజెంటేషన్ ఈ పేపర్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది వచ్చేసరికి మనకి ఎట్లుంది, 1 centimeter ఉంది అన్నట్టు. ఓకే, హైట్ 1 centimeter ఉంది. సో నాకు ఇలా మొత్తము నేను ఈ బాక్సెస్ డ్రా చేస్తాను అన్నట్టు. 1 mmకి 1 లైన్ లెక్క డివైడ్ అయింది ఇలా. ఓకే, సో మనం ఇదేంటిది, టైప్ బి బాక్సెస్ అన్నట్టు ఇది మొత్తం. సో మనకి చూడడానికి గ్రాఫ్ లాగా ఇలా ఉంటుంది అన్నట్టు. ఓకే, సో మనం లెటరింగ్ అనేది మనం ఏ విధంగా చేస్తాం ఇలా అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో మనకి ఇది 1 centimeter కాబట్టి నేను ఇక్కడ డ్రా చేసేది మీకు క్లియర్గా కనిపించదు కాబట్టి నేనేం చేసిన అంటే ఈ బాక్స్ని కొంచెం పెద్దగా తీసుకున్నాను అన్నట్టు. ఓకే, సో ఈ బాక్స్ని పెద్దగా తీసుకొని నేను ఇక్కడ రిప్రజెంట్ చేసిన. సో ఒకవేళ ఇది నాకు 1 centimeter బాక్స్ అయితే, సో ఇదొక 1 centimeter, ఇదొక 1 centimeter అయితే నేను దీంట్లో 10 parts డివైడ్ చేసుకున్నాను. కావాలంటే కౌంట్ చేయండి. సో 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో నేను ఇలా 10 parts డివైడ్ చేసుకున్నాను. ఓకే, ఇలా ఈ వర్టికల్గా నేను డివైడ్ చేసుకున్నా, హారిజంటల్గా 10 parts డివైడ్ చేసుకున్నా అన్నట్టు. ఓకే, సో మనం ఇలా లెటర్స్ని ఏ విధంగా రాస్తాం అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో మనకి లెటరింగ్లో వచ్చేసరికి A to Zలో మనకి చాలా లెటర్స్ ఉంటాయి మనకి. ఓకే, సో A to Z లెటర్స్ వచ్చేసరికి మనకి ఇలా IMW. సో ఈ 3 అనేవి మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నట్టు. ఓకే, సో మనకి లెటరింగ్లో వచ్చేసరికి డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి ఎప్పుడైనా కానీ. ఓకే, సో ఫస్ట్ మనం కండిషన్స్ మాట్లాడుకుందాము. సో మనం లెటరింగ్ అనేది 10:8 రేషియోలో మనము డ్రా చేస్తాం అన్నట్టు. మీన్స్ ఒక బాక్స్లో మనకి 10 parts మనం డివైడ్ చేసుకుంటే మనకి 8 parts లోపట మనకి లెటర్ ఉండాలి. ఓకే, సో ఆ విధంగా చేసుకుంటాం. అదే మనకి MW వచ్చేసరికి మనము 10:10 రేషియోని మనం యూజ్ చేసుకుంటాం. ఇది దేనికి, M and W. ఓకే, అదే I వచ్చేసరికి మనం ఓల్డెన్ డేస్లో I మనం ఈ విధంగా రిప్రజెంట్ చేసాం. ఈ విధంగా చేస్తే మనకి 10:8. ఓకే, అదే మనకి I వచ్చేసరికి మనము ఇట్లా సింగిల్ లైన్ మనం చూపిస్తాం అన్నట్టు. ఓకే, ఈ సింగిల్ లైన్ అనే దానికి మనం ఏం చేస్తాం, మనకి 2 boxes సరిపోతాయి అన్నట్టు. సో 10:2. సో మనము ఒక సింగిల్ లైన్లో మనం ఈ విధంగా మనం ఐని చూపించవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇవి మనకి బేసిక్ కండిషన్స్ ఇన్ లెటరింగ్ అన్నట్టు. లెటర్స్ రాసేటప్పుడు ఇవి మనకి బేసిక్ కండిషన్స్. నెక్స్ట్ వచ్చేసరికి వర్డ్ టు వర్డ్ స్పేస్ అన్నట్టు. ఓకే, ABCD ఇట్లా లెటర్ రాసేటప్పుడు ఒక లెటర్కి ఇంకో లెటర్కి మధ్యలో ఉన్న గ్యాప్ అనేది మనకి ఎంత ఉండాలంటే 2 boxes ఉండాలి. మీన్స్ సో ఈ బాక్సెస్ లెక్క. సో ఈ 2 boxes ఉండాలి. ఇక్కడ నేను లెటర్ A రాస్తే ఈ పక్క లెటర్ వచ్చేసరికి B రావాలి. సో ఈ మధ్యలో 2 బాక్సెస్ అనేవి స్పేస్ అనేది ఉండాలి. ఓకే, అదేవిధంగా వర్డ్స్ వచ్చేసరికి మనకి స్పేసింగ్ అనేది 4 lines ఉండాలి. 4 boxes మీన్స్ సో ఇక్కడ నాకు 2 boxes, సో ఇక్కడ 2 boxes, ఇట్లా 4 boxes ఉండాలన్నట్టు మొత్తం. ఓకే, దీస్ ఆర్ ద రూల్స్. సో మనం వీటిని బేస్ చేసుకొని ఫస్ట్ మనం డ్రా చేద్దాం. ఫస్ట్ మనం A to Z లెటర్స్ ఎట్లా రాస్తామో చూద్దాం ఫస్ట్. ఓకే, సో నేను ఈ బాక్సెస్ మొత్తం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఓకే, సో ఒక్కో బాక్స్ 1 centimeter అనుకుంటే
ఓకే. సో మనం ఇలా లెటర్ ఎలా రిప్రజెంట్ చేస్తాము. సో మనకి ఎప్పుడైనా కానీ బాక్స్ డ్రా చేసుకునేటప్పుడు మనకి ఈజీ మెథడ్ ఒకటి ఉంటుంది. సో మనం ఎట్లా డ్రా చేసుకోవచ్చు అంటే ఫస్ట్ మన అవుటర్ బాక్సెస్ డ్రా చేసుకోవాలి. ఓకే. సో అవుటర్ బాక్సెస్ డ్రా చేసుకున్నాక సెంటర్ లైన్లోకి వెళ్ళి మనము ఇట్లా లైన్స్ డ్రా చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా డివైడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఓకే. సో నాకు ఇది 0 అవుతుంది, ఇది 5 అవుతుంది అండ్ ఇది 10 అవుతుంది. ఓకే. సో మనము మిడిల్లో 4 పార్ట్స్ ఇలా డివైడ్ చేసుకోవచ్చు. 1 2 3 4. ఓకే. ఈ విధంగా ఈజీగా డివైడింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సేమ్ అదే విధంగా మనకి 0 అవుతుంది, ఇది 5 అవుతుంది, ఇది 10 అవుతుంది. మీన్స్ అప్పుడు మనం ఏ విధంగా డివైడ్ చేసుకోవచ్చు, ఒక్కో దాంట్లో 4 పార్ట్స్ ఇలా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఆటోమేటిక్గా మనకి 10 లైన్స్ అనేవి వచ్చేస్తాయి అన్నట్టు. సో మనం డ్రా చేసుకోవడానికి ఈ విధంగా ఈజీ ఉంటుంది. అండ్ మనం గ్రాఫ్టర్ యూజ్ చేస్తే ఇంకా ఈజీగా మనము దీనిని డ్రా చేయవచ్చు అన్నట్టు. ఓకే. సో లెటర్ ఏ నుండి స్టార్ట్ చేస్తున్నా. సో లెటర్ ఏ వచ్చేసరికి మనము ఏ విధంగా డ్రా చేస్తామంటే, సో నాకు సెంటర్ పాయింట్ వచ్చేసరికి ఇది. ఓకే. 1 సెంటీమీటర్ల సెంటర్ వచ్చేసరికి 0.5 నాకు ఇక్కడ వస్తుంది. సో నేను ఏ అనేది ఈ కార్నర్ నుండి స్టార్ట్ చేసి ఇక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ ఈ కార్నర్కి నేను తీసుకొస్తా. ఓకే. అండ్ నాకు 5th లైన్ ఉంటుంది, ఆ 5th లైన్ దగ్గర నేను ఇలా డ్రా చేస్తా. ఓకే. సో ఇట్ విల్ బి మై ఏ. ఓకేనా. నెక్స్ట్ బి వచ్చేసరికి నేను ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. బి స్ట్రేట్ వస్తుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తాం, మనకి ఇక్కడ స్ట్రేట్గా మూవ్ అవుతుంది. స్ట్రేట్గా మూవ్ అయ్యి మనకి ఇక్కడికి వచ్చేసరికి బెండ్ కావాలన్నట్టు. సో ఆ బాక్సెస్ని ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి ఎలా అంటే, ఇప్పుడు మనకి బాక్స్ ఇలా ఉంటే ఇలా డ్రా చేస్తాం అన్నట్టు. ఎలా అంటే ఇక్కడ చెప్తున్నా చూడండి, బాక్స్ మనకి ఇలా ఉందంటే ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి ఇట్లా కరువు డ్రా చేస్తాం అన్నట్టు. ఓకే. సో అట్లా కరువుని ఇక్కడ పెట్టుకొని మళ్ళీ మనకి ఇక్కడ 5 లైన్ ఉంటుంది. సో 5 లైన్ దగ్గర నుండి మళ్ళీ స్ట్రేట్ లైన్, మనకి ఇక్కడ కరువు వస్తుంది కాబట్టి కరువు ఇలా. నెక్స్ట్ కిందికి కూడా సేమ్ బి మళ్ళీ స్ట్రేట్ అండ్ మనకి ఇక్కడ కరువు వస్తుంది. సో బి అనేది మనం ఈ విధంగా డ్రా చేస్తాం. ఓకే. నెక్స్ట్ సి. సో మనకి సి వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకే. సో మనకి ఎన్ని కర్వ్స్ వస్తాయి, 1 2 3 4. సో మన కర్వ్స్ని మనం ఈ బాక్సెస్ యూజ్ చేసుకొని మనం ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. ఓకే. సో ఫస్ట్ ఒకటి పెట్టుకుంటా, కర్వ్ డ్రా చేస్తా, మళ్ళీ ఒక కర్వ్ డ్రా చేస్తా, కిందికి స్ట్రేట్గా వచ్చి బాక్స్ రాగానే అక్కడ నేను కర్వ్ పెట్టుకుంటా అన్నట్టు. ఓకే. కర్వ్ అండ్ కర్వ్ సి ఈ విధంగా. నెక్స్ట్ డి వచ్చేసరికి స్ట్రేట్ లైన్ ఉంటుంది, ఒక చోట పైన ఒక కర్వ్ ఉంటుంది, కింద ఒక కర్వ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కర్వ్స్ మనకి ఓన్లీ 1 సైడే వస్తాయి. ఓకే. సో ఒక లైన్ డ్రా చేసుకున్నా, ఇక్కడికి వచ్చేసరికి కర్వ్ వస్తుంది అండ్ స్ట్రేట్ లైన్, మనకి ఇక్కడ కర్వ్ వస్తుంది అండ్ ఈ రెండింటి మనం జాయిన్ చేస్తాం. ఓకే. సో డి ఈ విధంగా వస్తాయి. నెక్స్ట్ ఈ మనకి ఈజీ ఉంటుంది ఎందుకంటే అన్నీ స్ట్రేట్ లైన్స్ కాబట్టి. 5th లైన్ దగ్గర మనం ఒక స్ట్రేట్ లైన్ డ్రా చేస్తాం, ఈ విధంగా వస్తుంది. ఎఫ్ కూడా ఈ లెక్కనే సింపుల్గా ఉంటుంది, ఎఫ్. ఓకే. సో ABCDEF. జీ వచ్చేసరికి చూడండి, నేను లాస్ట్ 2 లైన్స్ని వదిలేస్తున్నాను ఎందుకంటే 10లా మనం 8 పార్టే మనకి లెటర్స్ రావాలన్నట్టు. ఓకే. సో సిలా మనకి ఇక్కడ వరకు రావాలి యాక్చువల్గా. ఓకే. సారీ ఫర్ మై మిస్టేక్. నెక్స్ట్ జీ. సో నేను ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ కరువు తీసుకొని కిందికి పెద్ద చేసిన అండ్ ఇక్కడ కరువు తీసుకొని కిందికి స్ట్రేట్ లైన్ డ్రా చేస్తున్నాను. ఓకే. మళ్ళీ 9th నుండి 10th దగ్గరక ఒక కరువు తీసుకొని పైకి తీసుకెళ్ళి జీ. ఓకే. ఈ విధంగా జీ వస్తాయి. నెక్స్ట్ మనకి ఏంటి, లెటర్ హెచ్. సో లెటర్ హెచ్ ఈ విధంగా వస్తుంది, లెటర్ హెచ్. ఓకే. ABCDEFGH. తర్వాత మనకి ఏంటిది ఐ.
సో మీకు చెప్పినట్టు ఐని మనము ఇలా రాసుకోవచ్చు. ఒకవేళ మనం సింపుల్గా చూపిస్తే మనం ఒక స్ట్రైట్ లైన్ ఒకటే వస్తుంది అన్నట్టు. ఓకే, సో అప్పుడు మనం ఏం రిప్రజెంట్ చేస్తాం, ఇట్లా స్ట్రైట్ లైన్. ఓకే, నెక్స్ట్ జే వచ్చేసరికి మనకి ఈ విధంగా సరిపోతుంది. ఓకే, జే మనం ఇలా చూపిస్తారు. కొందరు మనం ఏం చేస్తారు, ఈ లైన్ని ఎక్స్టెండ్ చేస్తారు అన్నట్టు. ఓకే, ఈ విధంగా జే వస్తుంది. నెక్స్ట్ కే. సో కే వచ్చేసరికి మన సెకండ్ లైన్ దగ్గర స్ట్రైట్ లైన్ వస్తుంది. మనము ఇక్కడ ఏం చేస్తామంటే 6th or 7th లైన్ నుండి మనము పైకి ఒక లైన్ తీసుకుంటాం అప్ టు 9th వన్. అండ్ మనకి ఇక్కడ ఏ పార్ట్ తీసుకోండి అక్కడ నుండి మనము ఇట్లా డ్రా చేస్తాం అన్నట్టు కే. ఓకే, తర్వాత ఎల్. సో ఎల్ వచ్చేసరికి ఇలా వస్తుంది, తర్వాత ఇలా వస్తుంది. తర్వాత ఎం. సో ఎం అనేది కొందరు ఇలా క్రాస్గా డ్రా చేస్తారు, కొందరేమో స్ట్రైట్గా డ్రా చేస్తారు. సో నేను స్ట్రైట్గా ప్రిఫర్ చేసుకుంటాను. స్ట్రైట్ లైన్స్ సెకండ్ అండ్ 9th దగ్గర. అండ్ 5 నాకు ఇక్కడ 5 అనేది ఇక్కడ వచ్చింది అండ్ ఇక్కడ 5 అనేది ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ పాయింట్ చేసుకుంటాను. నేను దీనిని ఈ విధంగా డ్రా చేస్తాను, ఎల్ఎం. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్. సో ఎన్ ఇక్కడ లైన్ ఎన్. ఓకే, నెక్స్ట్ ఓ వచ్చేసరికి సేమ్ మనకి సి లెక్కనే కరువ్స్ 4 sides వస్తాయి. సో కరువ్ స్ట్రైట్, కరువ్ అండ్ స్ట్రైట్. ఓకే, సి. మనము డి అండ్ ఓ రాసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. డి వచ్చేసరికి మనకి రైట్ సైడ్ టాప్ అండ్ బాటమ్ కర్వ్స్ వస్తాయి. అండ్ ఓ వచ్చేసరికి 4 sides కర్వ్స్ వస్తాయి. అండ్ ఇట్ ఈస్ క్లోజర్ సర్కిల్ లెక్క ఉంటుంది అన్నట్టు. ఓకే, పి వచ్చేసరికి మనకి స్ట్రైట్ వస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనం 9 దగ్గర కర్వ్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ మనం 5th లైన్ నుండి ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని ఇక్కడ ఇట్లా మనం కర్వ్ ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఈ విధంగా మనకి పి వస్తుంది. క్యూ సేమ్ మనకి ఓ లెక్కనే 4 కర్వ్స్ రిప్రజెంట్ చేస్తాం. ఓకే, అండ్ మనం ఈ విధంగా క్రాస్ ప్రొవైడ్ చేస్తాం. తర్వాత ఆర్ వచ్చేసరికి పి లాగానే టాప్ మనకి 9th దగ్గర ఒక కర్వ్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ 5th దగ్గర నుండి ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని ఇక్కడ ఒక కర్వ్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ మనం ఇక్కడ 5 పార్ట్ దగ్గర తీసుకొని 9th ఇట్లా డ్రా చేస్తాం అన్నట్టు. ఓకే, PQR అయిపోయింది. నెక్స్ట్ ఎస్ వచ్చేసరికి కొంచెం జాగ్రత్త డ్రా చేయాలి. నేను సెకండ్ లైన్ తీసుకొని ఫస్ట్ దాని దగ్గర కర్వ్ డ్రా చేసిన. ఓకే, సేమ్ అదే విధంగా తీసుకున్నా. మనకి ఇక్కడికి వచ్చేసరికి 5th లైన్ దగ్గర ఇంకో కర్వ్ ఇట్లా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, మళ్ళీ ఇక్కడ ఒక కర్వ్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఎస్. ఓకే, ఈ విధంగా డ్రా చేస్తాం. టీ వచ్చేసరికి సింపుల్ ఉంటుంది. 2 to 9 డ్రా చేస్తాం. అండ్ 5 దగ్గర లైన్ని తీసుకొని మనము ఈ విధంగా స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాం. ఓకే, యూ వచ్చేసరికి బాటమ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కర్వ్స్ ఉంటాయి. ఓకే, సో స్ట్రైట్ డ్రా చేస్తాం. ఇట్లా బాక్స్ దగ్గర ఒక యూ ఇట్లా కర్వ్ డ్రా చేస్తాం. నెక్స్ట్ స్ట్రైట్. తర్వాత ఇక్కడ కూడా ఒక కర్వ్ డ్రా చేసి పైకి తీసుకుపోతాం. ఓకే, నెక్స్ట్ వి. మనం వి ఏం చేస్తాం, 5th 1 2 3 4 5. ఓకే, 5th ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుండి ఇటు క్రాస్ ఒకటి డ్రా చేస్తాం అండ్ ఇటు క్రాస్ ఒకటి డ్రా చేస్తాం, వి. నెక్స్ట్ డబ్ల్యూ. సో మనకి ఏం లెక్కనే డబ్ల్యూ కూడా. సో ఇక్కడ స్ట్రైట్ లైన్, ఇక్కడ స్ట్రైట్ లైన్. అండ్ ఇక్కడ నాకు 5th లైన్ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ 5th లైన్ ఇక్కడ ఉంది. సో నాకు 2 ఇక్కడ మెర్జ్ అవుతున్నాయి. సో దీనిని ఈ విధంగా జాయిన్ చేస్తారు అన్నట్టు. ఓకే, తర్వాత ఎక్స్. సో ఎక్స్ తర్వాత వై వచ్చేసరికి ఇక్కడ నుండి ఇక్కడికి క్రాస్ లైన్ తీసుకొని దీన్ని జాయిన్ చేస్తాం అన్నట్టు, వై. అండ్ జెడ్. ఓకే, సో
క్యాపిటల్ ఏబిసిడీలు మనము ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇండివిజువల్ లెటర్స్. అదే స్మాల్ వచ్చేసరికి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి అన్నట్టు. ఓకే, సో స్మాల్ వచ్చేసరికి మనము సెలెక్షన్ ఆఫ్ బాక్సెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మనము ఇలా ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే వాటి రేషియో వచ్చేసరికి మనకి రేషియో ఎంత ఉంటుంది అంటే మనకి ఏబిసిడిలో వచ్చేసరికి స్మాల్లో వచ్చేసరికి కొన్నిటికి టేల్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. అదే బి వచ్చేసరికి పైకి ఇట్లా ఎక్స్టెండ్ అయి ఉంటుంది బి. ఓకే, సి మామూలుగా ఉంటుంది, డి ఇలా ఉంటుంది మనకి, ఈ ఎఫ్ అండ్ జీ వచ్చేసరికి మనకి ఈ విధంగా కిందికి వస్తుంది అన్నమాట. ఓకే, సో మనము ఈ లెటర్స్ని వీటి టేల్స్ని బట్టి మనం వీటిని సెలెక్ట్ చేసుకుంటాం అన్నట్టు. ఓకే, సో ఎప్పుడైతే మనకి బి, డి, ఎఫ్ లాగా వస్తాయో మనం దానిని ఏ విధంగా కన్సిడర్ చేసుకుంటామంటే 10:5 లెంత్ బై విడ్త్ రేషియోలో తీసుకుంటాం అన్నట్టు. ఓకే, హైట్ వచ్చేసరికి 10 తీసుకుంటే విడ్త్ వచ్చేసరికి 5 తీసుకుంటాం అన్నట్టు. ఓకే, అదేవిధంగా అంటే మనం ఎట్లా చెప్పొచ్చు ఇలా. ఓకే, సో ఇలా మనకి ఎన్ని పార్ట్స్ ఉంటాయి, హైట్లో వచ్చేసరికి 10 పార్ట్స్ కన్సిడర్ చేసుకుంటే విడ్త్ వచ్చేసరికి మనం విడ్త్ వచ్చేసరికి 5 పార్ట్స్ కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, మనం ఇలా లెటర్ రాస్తాం. ఎలా రాస్తామంటే ఇలా రాస్తాం అన్నట్టు. ఓకే, సో రఫ్గా నేను డ్రా చేసినాను. అండ్ మనము ఇలాంటి లెటర్స్ వచ్చినప్పుడు లైక్ ఏ, సి అండ్ ఈ వీటికి వచ్చినప్పుడు మనం ఏ విధంగా కన్సిడర్ చేసుకుంటామంటే 7:5 కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ మనకి ఇలా వచ్చేసరికి సేమ్ డబ్ల్యూ ఎం ఉంటాయి. సో వీటిని మనము 7:7 కన్సిడర్ చేసుకుంటాం. అండ్ ఐ అండ్ జే ఈ రెండు వచ్చేసరికి మనం ఎలా కన్సిడర్ చేసుకుంటాం అంటే 10:2 కన్సిడర్ చేసుకుంటాం అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా మనం కన్సిడర్ చేసుకుంటాం. సో ఇవి మనకి బేసిక్ రూల్స్ ఇన్ స్మాల్ లెటర్స్. సో మనం ఏబిసిడి డ్రా చేద్దాం. సో మన ఏ వచ్చేసరికి ఇలా ఉంటుందంటే నేను ఇక్కడ నుండి డ్రా చేస్తున్నాను. ఏ. ఓకే, ఏ ఈ విధంగా డ్రా చేస్తాం. బి వచ్చేసరికి నేను ఫుల్ హైట్ తీసుకుంటాను. బి. ఓకే, సో బి. నెక్స్ట్ సి. సో సి ఓకే, నెక్స్ట్ డి. సో నేను ఇక్కడ బాటమ్ అనేది వచ్చేసరికి నేను ఇట్లా స్పేస్ వదులుతున్నాను. సో మీరు అట్లా స్పేస్ వదలకండి, కిందికి వెళ్ళి రాయాలి. ఓకే, సో నేను అన్ని కిందికి వెళ్ళి రిప్రజెంట్ చేస్తాను ఇప్పుడు మీకోసం అనేసి. సో డి, ఓకే, డి తర్వాత మనకి ఈ లెటర్. సో ఈ. ఓకే, ఈ తర్వాత మనకేమొస్తుంది ఎఫ్. ఈ ఎఫ్ తర్వాత జీ. సో జీ వచ్చేసరికి మనకి ఇట్లా కిందికి ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, సో మనం ఇలా లెటర్ని పైకి రిప్రజెంట్ చేస్తాం అన్నట్టు. ఒకవేళ మనం ఇక్కడ లెటర్స్ రాయాల్సి వచ్చినప్పుడు మనం ఇట్లా కిందికి ఇట్లా పెట్టుకుంటాం అన్నట్టు. ఓకే, సో జీ. ఓకే, అండ్ హెచ్. తర్వాత ఐ. మనకి ఐ అనేది మన సింబల్ ఒక లైన్ తీసుకుంటాం అండ్ ఒక డాట్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఐ తర్వాత మనకి ఏంటిది జే. సో సేమ్ జే మనకి కిందికి వెళ్తుంది, మనము ఇలా కిందికి రిప్రజెంట్ చేస్తాము. ఇలా వచ్చేసరికి నేను ఈ విధంగా చూపిస్తున్నాను.
డాట్ అనే మనకి ఇక్కడ వస్తుంది. ఏ నెక్స్ట్ వచ్చేసరికి కే. సో మనం కే వచ్చేసరికి స్ట్రైట్ లైన్ తీసుకుంటాం, 10 పాస్ తీసుకుంటాం. అండ్ ఇలా వచ్చేసరికి మనము స్మాల్ ఇలా ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం, జేకే. ఓకే, తర్వాత ఎల్ వచ్చేసరికి స్ట్రైట్ లైన్ వస్తుంది మనకి, ఎల్. ఎం, సో మనం ఇక్కడ ఎంని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, సో ఇక్కడ నుండి ఒక పార్ట్ ఇట్లా తీసుకుంటాం, తర్వాత ఒక కరువు, తర్వాత కరువు, సేమ్ కరువు అండ్ కరువు, ఎం. ఓకే, నెక్స్ట్ ఎన్. సో ఎన్ వచ్చేసరికి ఎన్ ఈ విధంగా తీసుకుంటాం. నెక్స్ట్ ఓ. సో ఓ వచ్చేసరికి ఓ అండ్ పి. సో పి అనేది కిందికి పోతే లైన్, సో నేను పైకి రిప్రజెంట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో మనకి పి అనేది ఎట్లా వస్తుంది అంటే ఇలా వస్తుంది. నేను గ్రాఫ్లో చూపించడానికి అనేసి నేను ఈ విధంగా పెడుతున్నాను. ఓకే, తర్వాత క్యూ. సో క్యూ, క్యూ. ఓకే, తర్వాత ఆర్. సో ఆర్ వచ్చేసరికి మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే ఈ విధంగా ఆర్ రిప్రజెంట్ చేస్తాం. ఎస్, క్యాపిటల్ ఎస్ లెక్కనే స్మాల్ ఎస్ కూడా మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. సో ఎస్. ఓకే, టీ. టీ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది. తర్వాత యూ, ఓకే, తర్వాత మనకి ఏంటి అంటే వి. వి, ఆ తర్వాత డబ్ల్యూ, సి అండ్ డబ్ల్యూ ఈ విధంగా రాస్తున్నాం. ఓకే, క్రాస్ ఈ విధంగా రాస్తాం అన్నట్టు. లేకపోతే మనం ఇట్లా ఎం లెక్క ఇలా రాయ. ఓకే, తర్వాత ఎక్స్, ఎక్స్, వై. వైని మనం కిందికి తీసుకెళ్ళాలి. సో నేను దీనిని పైకి ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఓకే, వై. తర్వాత జెడ్. సో జెడ్, స్మాల్ జెడ్. ఓకే, ఈ విధంగా మనము ఏ టు జెడ్ అనేది మనం రిప్రజెంట్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో మనము ఇక్కడ లెటర్స్ వచ్చేసరికి మనము ఇక్కడ ఏం చేస్తామంటే స్పేసింగ్ అనేది అకార్డింగ్ టు ద లెటరింగ్ మనం బట్టి మనం కొన్నిసార్లు అడ్జస్ట్ చేసుకుంటాం అన్నట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సివిల్ ఇన్ తెలుగు అని ఇలా రాయాలనుకుంటున్నాను. ఓకే, సో 10 బాక్సెస్ తీసుకుంటాను నేను ఇలా. సో ఇక్కడ నుండి నేను తీసుకుంటున్నాను 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 నాకు ఇక్కడ వచ్చింది. సో మనకి లెటరింగ్లో వచ్చేసరికి 10:8 తీసుకుంటాం అన్నట్టు. ఓకే, సో 10:8 కాబట్టి సివిల్ కాబట్టి నాకు ఈ విధంగా వస్తుంది. సిఐ. సో నేను ఇక్కడ వచ్చేసరికి 2 బాక్సెస్ గ్యాప్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నాను. తర్వాత 2 బాక్సెస్ గ్యాప్ తీసుకుంటా, ఇక్కడ ఐ రాస్తా, సిఐ స్ట్రైట్ లైన్. ఓకే, సారీ స్ట్రైట్ లైన్. ఓకే, తర్వాత వి. సో 2 బాక్సెస్, తర్వాత ఐ, మళ్ళీ 2 బాక్సెస్, ఎల్. సో 2 బాక్సెస్, 1 2 3 4 5 6 7 8. ఓకే, సివిల్. సో ఇదంతా మనకి ఒక వర్డ్. ఓకే, వర్డ్ తర్వాత మనం ఎంత 4 mm అన్న గ్యాప్ వదిలేయాలన్నట్టు. మీన్స్ 4 బాక్సెస్ 1 2 3 4. సో 4 బాక్సెస్ గ్యాప్ వదిలి ఇన్ రాస్తాం అన్నట్టు. ఓకే, సో ఐ.
సివిల్ ఐ మళ్ళీ 2 బాక్సెస్ ఇన్ సివిల్ ఇన్. నెక్స్ట్ మళ్ళీ ఇది ఒక వర్డ్ అయిపోయింది. తర్వాత మనం ఏం చేస్తాం, 4 బాక్సెస్ గ్యాప్ వదులుతాం అన్నట్టు. ఓకే, సో 1 2 3 4 బాక్సెస్ గ్యాప్ వదిలే మళ్ళీ ఇక్కడ రాస్తాం. ఓకే, ఇన్ తెలుగు. సో టీ ఈ ఎల్ మళ్ళీ 2 బాక్సెస్ గ్యాప్ వదిలే ఎల్ యూ జీ. యూ. ఓకే, సో సివిల్ ఇన్ తెలుగు అనేది మనకి ఈ విధంగా వచ్చింది. సో రిమెంబర్, నేను ఇలా స్కెచ్ యూజ్ చేసిన ఎందుకంటే మనం రాసిన లెటర్స్ అనేది క్లియర్గా ఏర్పడడానికి. ఓకే, అండ్ రెడ్ పెన్ ఎందుకు యూజ్ చేసిన అంటే మనకి లైట్గా స్కెచ్కి పెన్కి డిఫరెన్స్ చూపించడానికి. ఓకే, సో మనము డ్రా చేసేటప్పుడు వచ్చేసరికి హెచ్ లేకపోతే హెచ్పి పెన్సిల్తో హెచ్ లేకపోతే 2H పెన్సిల్ తోటి మనము ఈ లైన్స్ అనేవి డ్రా చేస్తే, ఈ లెటర్స్ అనేవి మాత్రం మనము 2H పెన్సిల్ తోటి మనము డ్రా చేస్తాం అన్నట్టు. ఓకే, సో మనకి మొత్తం వచ్చేసరికి ఏ విధంగా కనిపిస్తుంది అంటే మనకి మొత్తం వచ్చేసరికి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, సో సారీ టెక్స్ట్ నేను ఇలా క్లియర్గా రాయలేదు. ఓకే, సో మనకి ఈ విధంగా కనిపిస్తుంది అన్నట్టు సివిల్ ఇన్ తెలుగు అండ్ ABCDs అని మనం ఈ విధంగా రాస్తాం. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.